RTI Live News. Ask for right. గద్వాల్ జిల్లా ఐజ మండల కేంద్రంలో కొత్తపేట కాలనీలో తడకల ఇంట్లో నివాసం ఉంటున్న చాకలి రేవతి నరసింహులు దంపతులకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు నివాసం ఉంటున్నారు. 20/8/2024 మంగళవారం నాడు కురిసిన భారీ వర్షాలకు గోడ కూలి చిన్నారి శ్రీకృతిపై పడటంతో అక్కడికక్కడే మరణించిన వార్త రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కొత్తపేట కాలనీకి తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక మరియు జిల్లా నాయకులు మండల నాయకులు వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. తల్లి నడుముపై పడటంతో నడుము విరిగిన రేవతి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న గోపి రజక ఐజఎంఆర్ఓతో గోపి రజక ఫోన్ లో మాట్లాడి నష్టపరిహారం ప్రభుత్వం ద్వారా ఇప్పించాలని కోరారు. ఎంఆర్ఓ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ గారికి పంచనామా చేసి పంపడం జరిగింది. త్వరలో ఆ కుటుంబానికి నష్టపరిహారం ప్రభుత్వం ద్వారా ఇప్పించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గద్వాల్ జిల్లా ఐజా మండల కేంద్రంలో కొత్తపేట వీధిలో గత మంగళవారం రోజు మరి వర్షం కారణం చేత ఈ గోడ కూగడం జరిగింది. ఈ గోడ కూగడం వలన మరి నరసింహులు అండ్ రేవతి దంపతుల యొక్క కుమార్తె అయినటువంటి శ్రీకృతి దుర్మరణం చెందడం జరిగింది. అదేవిధంగా మరి రేవతి కూడా నడుము పైన గోడ పడడం వలన నడుము కూడా విరగడం జరిగింది. కాబట్టి మరి ప్రభుత్వము ఈ విషయాన్ని గుర్తించి స్థానిక ఎమ్మెల్యే కూడా లేకపోతే కార్పొరేటర్ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కూడా దీన్ని గుర్తించి ముఖ్యంగా ఎంఆర్ఓ గారు మరి ఈ విషయాన్ని గుర్తించి వారి ఇల్లు కూడా మనం చూస్తున్నాం. అంతా కడకలతో ఉన్నటువంటి ఇల్లు ఇది. మరి తప్పకుండా ప్రభుత్వం దీనిపైన స్పందించి వాళ్ళకి తగిన పరిహారం ఇచ్చి నష్టపరిహారం ఇచ్చి వారిని ఆదుకోవాలని చెప్పి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మీ గోపిరాజగా రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ రజక